ఖతర్నాక్ కామెడీ షో. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం కొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. చేసిన డాన్సులు చాలు గానీ నా చీరలు ఉతికినావే బట్ట వాసదానా? ఉతుకుతానులేండి. అయినా ఇది మీకు న్యాయమేనండి. ఎంత మీరు చమ్మక్ చంద్ర అబ్బాయి అనేది మాత్రం మరి ఎంత టూ మచ్చ. నా చీరలో వచ్చి మీరు కట్టుకుంటున్నారు, మీ ప్యాంట్ షర్ట్లు నన్ను వేసుకోమంటున్నారు. జనాలంతా చూసి మన జమ్మలు అక్కడ పంప ఫ్యామిలీ అనుకుంటున్నారు. నోరు లేస్తుందేంటే బట్ట వాసదానా? నోరు లేసిందో నీ కూరలు నా కరివేపాకు నరికి పోగులు పెడతామనుకుంటున్నావు. నేను చంద్ర వీరాభిమాన్ని, నేను ఇది ఫిక్స్ అయ్యాను. ఇది నువ్వు ఫిక్స్ గా. ఏమండి, అభిమానం ఉండొచ్చండి, మరి ఇలా చీరలు జాకెట్లు కట్టుకున్నంత అభిమానం పనికిరాదు. కామెడీ స్కిట్ ని ఎంజాయ్ చేయాలండి. వాటికి మీరు అడాప్ట్ చేయాలి, నన్ను అవాయిడ్ చేయకూడదు. నీ కూరలో నా కరివేపాకు నోరు చమ్మక్ చంద్ర. నా దేవుడు పేరు చెప్పావు కాబట్టి బతికిపోయావే. అయినా నాకు భజన టైం ఏది? ఎక్కడ నా భజన బ్యాచ్? అన్న వచ్చేస్తున్నాం అన్న. తమ్ముళ్ళు వచ్చారా? ఈ రోజు భజన అదిరిపోవాలి. మన చంద్ర భజన అదిరిపోవాలి. జై బోలో చంద్రన్నకి జై. ఓ చంద్ర మా చంద్ర చెమ్మక చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర. ఓ చంద్ర మా చంద్ర చెమ్మక చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర. అత్తవు నీవే కదరా, కోడలు నీవే కదరా, డాక్టరు నీవే కదరా, లాయరు నీవే కదరా, లీడరు నీవే కదరా. ఓ చంద్ర మా చంద్ర చెమ్మక చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర. ఓ చంద్ర మా చంద్ర చెమ్మక చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర చమ్మక్ చంద్ర. భజన భజన బాగా పాడారా. ఇలాగే పాడుతూ పడితే మన చంద్ర ఇంకా ఎత్తుకు దిగుతారా. ఇగోరా రై, ఈ రోజు పేమెంట్ ఎప్పుడు వెళ్ళకండి రా, ఆరదీస్తా. ఇగోరా నా టమాటా తీసుకో. ఇగోరా నా అగరబత్తి తీసుకో. ఇగోరా నా కూరలో కరివేపాకు తీసుకో. ఇదిగోరా అగరబత్తి నువ్వు తీసుకో. వస్తే నా కంకి భజన ఇక్కడైతే అక్కడేం చేస్తానవే? వస్తాను. ఇట్లా ఏం చేస్తాను అక్కడ? తీసుకో నా కంకి. కాళ్ళకు దండం పెట్టుకో. నాకు కాదు, చెమ్మక్ చంద్రకి. నేను చమ్మక్ చంద్రకి దండం పెట్టను. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకుంటా. మా ఆయనకైతే మైండ్ దొప్పింది, అయినా మీకేమైందిరా? ఇలా చీరలు కట్టుకుని భజనలు చేయడానికి సిగ్గులు లేవరా మీకు? మీరు మగాళ్ళు కాదురా? డబ్బులు ఇస్తే చెమ్మక్ చంద్రకి అయింది, షేకింగ్ చేసి కూడా చేస్తాం భజన. చేస్తారు. మీ భజన వల్ల సంసారం అంతా బుగ్గిపాలు అయిపోయింది. అరే తమ్ముళ్ళు, కామెడీ సెన్స్ లేని ఆడవాళ్ళతో మనకెందుకురా? మీరు వెళ్ళండి అక్కడికి. ఏమండి, ఇలా మీరు చమ్మక్ చంద్రకి భజనలు చేసి ఉన్నాస్తంతా భజన అయిపోయింది. అయినా మీ అభిమానం కడుపు చెందుతుందా కాలుకు వస్తుందా? కడుపు నిండితే అరిగిపోద్ది, కాలు నిండితే కరిగిపోద్ది, కానీ గుండెలు నిండితే అలా ఉండిపోద్ది. మీరు ఇలా మాట్లాడితే నాకు ఎక్కడెక్కడో కాలిపోద్ది. నీకు ఎక్కడ కాలినా ఏం రాలినా నా అభిమానం అనే జ్యోతి మాత్రం మారదు. అది ఎప్పటికీ వెలుగుతూనే ఉంటది. ఓ చంద్ర నా చంద్ర చెమ్మక చంద్ర చెమ్మక చంద్ర చెమ్మక చంద్ర చెమ్మక చంద్ర. ఓ చంద్ర నా చంద్ర చెమ్మక చంద్ర చెమ్మక చంద్ర చెమ్మక చంద్ర చెమ్మక చంద్ర. ఓ చంద్ర మీ పిల్లల తాళ్ళు తెగిపోను, మీ మొలతాళ్ళు తెగిపోను, మీ గున్నవన్నీ తెగిపోను, మీ పిల్లలు మొండమయ్యా. ఇట్లే రావట్లేదు ఫ్లోలో. ఎన్ననుకున్నా చచ్చిన వాళ్ళారా, అడుక్కున్నారా, దిక్కుమాలారా. ఒక మగాడు ఆనందంగా నవ్వుతా మీ ఆడవాళ్ళు ఓర్చుకోలేరు. మీకు కాలుద్ది, మండుద్ది, ఉడుకుద్ది. అయినా ఈ విషయం మా చంద్ర మాకెప్పుడో చెప్పాడే. ఏమండి, మీరు సంసారం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి చమ్మక్ చంద్ర అనే కాన్సెప్ట్ లో బతికేస్తున్నారు. ముందు ఆ ఫోటో తీసేయండి. ఫోటో జోలికి వచ్చావో, ఫోటో మీద చేయి పడిందో నీ ఫోటోకి దండ పడుతుంది ఏమనుకుంటున్నావో? ఏమండి, మన కాపురు ఎవరో రోడ్డు మీద పడితే ఆయన వచ్చి తీరుస్తాడా అరుస్తాడా చమ్మక్ చంద్ర? సంసారం అనే కాన్సెప్ట్ అంటేనే చంద్రని. ఆయన ఆరుస్తారు, తీరుస్తాడు. చూసావా చంద్ర, ఇక్కడ ఏం జరుగుతుందో చూసావా? నీ స్కిట్ లో ఆడవాళ్ళు మాట్లాడితేనే ఒప్పుకోవే. ఇక్కడ నీ అభిమానికి ఒక్క ఆడది టార్చర్ మీద టార్చర్ చేస్తుంటాడు. కటౌట్ పట్టుకొని పిలిస్తే వస్తారంటే వీధి కూడా కటౌట్ పట్టుకొని పిలుస్తాడు. మీ మైండ్ దొబ్బింది. ఒక అభిమాని ఆడదాని చేతిలో చావాల్సిందేనా? నేను చావను చంద్ర, దాని చేతులు అస్సలు చావను. అవసరం అనుకుంటే నీ పాదాల దగ్గర చచ్చిపోతా, కానీ దాని దగ్గర చావను చంద్ర, చావను.
రాక కల కాదు కదా నా తడిక, ఇది అబద్ధం అంతకన్నా కాదు కదా. నీ అందమైన కామెడీ చేతులతో నన్ను పట్టుకున్నావా చెమ్మక్ చంద్ర? నేను నీ మీద పెంచుకున్న ఇంత చిన్న అభిమానానికి నన్ను చూడ్డానికి వచ్చావా నా ఇస్త్రీ? నా గంట, నా టీవీలో నీ యాడ్ వేయడానికి వచ్చావా నా టమాటా? నా కూరలో నీ కరివేపాకు వేయడానికి వచ్చావా నా కంకి? నా జీలకర్ర బెల్లం, నా శీలకి జవాని, నీ డైలాగులే నా ఊపిరిగా, నీ మ్యానరిజలే నా ప్రాణంగా, నా హృదయ మందిరంలో అభిమానంతో దాచుకున్నాను నాయన. నా నటరాజా, నీవు నటరాజులకే నటరాజు ఉన్నా నటరాజా. నేను నిన్ను చూశాను, నా జన్మ ధన్యమైపోయింది. ఇదిగో నీ ప్రాపర్టీస్, నీ చీరలు కట్టుకో, ఈ చీర కట్టుకో, కట్టుకో ఈ చీర. దాశరథి కరుణాపయోనిధి, నువ్వే దిక్కని నమ్మడమా, నీ ఆలయమును నిర్మించడమా, నిరతము నిన్ను భజించడమా రామకో. చంద్రన్న ఏంటి ఎలా వచ్చావేంటి? ఒక ఆడది మగాడ ముందు తలెత్తి మాట్లాడితే నాకు నచ్చదు. అది అభిమాని పెళ్ళమైనా సరే, నా పెళ్ళమైనా సరే. చంద్రన్న అర్థమైంది రవి. ఏ మా మగాల్ని ప్రశాంతంగా బతకనివ్వరా మీ ఆడవాళ్ళు? వాడు ఎవడి ఫోటో పెట్టుకున్నాడు? తమన్నా ఫోటో పెట్టుకున్నాడా? ఇలియానా ఫోటో పెట్టుకున్నాడా? నా ఫోటోనేగా పెట్టుకుంది. ఒక మగాడి ఫోటో పెట్టుకున్న మీ ఆడవాళ్ళు ఓర్చుకోరా? పాప మగవాళ్ళమే, సున్నితమైన వాళ్ళం. మీ ఆడవాళ్ళు మగాళ్ళ మీద ఇంత జాలు చూపించిన ప్రపంచం మొత్తం ప్రశాంత నిలయం అవుతుంది. అంటే మీరు అనేది ఆడవాళ్ళు రాక్షసులా, ఆడవాళ్ళు పనికి వాళ్ళ, ఆడవాళ్ళ గురించి మీరు ఏమనుకుంటారు? చూసావు రవి ఆడవాళ్ళ సౌండ్ పోలీసు? చూసావా? ప్రపంచం తల కిందులైన ఆడవాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు రవి. 10 రూపాయలు జెండు బామ్ కొనుక్కైనా రాసుకోవచ్చు రవి, కానీ ఆడదాని పర్ఫార్మెన్స్ ని తట్టుకోలేము రవి. వద్దు రవి, అందుకే రవి పద రవి. ఎక్కడికి చంద్రన్న? ఆడదాని నరకం నుంచి దూరంగా మగాడి స్వర్గానికి దగ్గరగా తీసుకెళ్తాను పద రవి. ఎక్కడికి చంద్రన్న? మగాశ్రమానికి తీసుకెళ్తాను రవి. నాకు అనాథాశ్రమం తెలుసు, వృద్ధాశ్రమం తెలుసు, ఈ మొగాశ్రమం ఏంటి చంద్ర? ఒరే పిచ్చి రవి, ఈ రోజుల్లో మగాశ్రమానికి డిమాండ్ ఎక్కువరా పిచ్చి రవి. ఆ వృద్ధాశ్రమం ఏమి లేవు రవి, అర్థమైందా? ప్రతి మొగుడు ఆ మగాశ్రమానికి రావాల్సిందే రవి. రచ్చి తీవాల్సిందే, చివరి క్షణంలోనే అక్కడ రావాల్సిందే రవి. లేట్ అవుతుంది కావచ్చు. ఆయన కూడా ఆ మగవాశ్రమానికి వస్తాడని నాకు నమ్మకం ఉంది. లేట్ అయినా అక్కడికి రావడం మాత్రం ఖాయం. అంతేనా? అంతే. మనం వెళ్దాం. నన్ను అడుగుతాంటి, రోజా గారిని అడుగుతా. ఏదో ఆశ్రయం చెప్పండి, మేమే వస్తాం. మనకి ఇల్లే దేవాలయం. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కిల కిల మన్నే కళావరు రాణి, గల్లు గల్లు మన్నే కథా కళ్ళి కాని, కళ్ళల్లోని కవింతల్ని హరని, చల్మోహనంగా సుఖాలకు బోని, చల్లిగిలి అన్ని బోలోమని పోని, సిగ్గలేని సింగారాన్ని చిందించని చల్లోహని, మదనుడి పాలైపోని ముదిరిన భావాలన్నీ, మగజత పాడే బాణి, మగువకు రేవై రాణి. మీరు డాన్స్ ఎంత బాగా చేస్తారో. నేను మర్డర్ కూడా బాగా చేస్తాను, చేయాలా? మగాళ్ళు ఎప్పుడు డాన్స్ బాగానే చేస్తారు, మీ ఆడవాళ్ళు డాన్స్ వచ్చినట్టు మేనేజ్ చేస్తారు. అదే కాపురంలో మొగుళ్ళ దగ్గర మేనేజ్ చేస్తారు చూడు, అలాగా. కానీ మీ ఆడవాళ్ళది భలే మేనేజ్మెంట్ స్కూలే. మీదే స్కూలు, బచ్పన్ స్కూలు. ఎదురు మాట్లాడుతున్నావేంటి? నాతో కాపురం చేయాలని లేదా నీకు? ఎదురు అదే ఇదిగో డాన్స్ తీసుకో, ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళు. ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళు. తప్పైపోయిందండి. అది అది నాది అల్లాటప్ప వంశం కాదు, ముళ్ళు చివరన నిలబడే వంశం నాది. పిల్లం ఏది చెప్తే వినడానికి, గంగిరేదు తల ఊపడానికి, ఆడోళ్ళగా తల ఊపడానికి నేను పక్కింటి జగన్నాథరావు కాదు, అర్థమైందా?
మీ గొడవలేవో మీరు పడండి సార్, మధ్యలో మమ్మల్ని ఎందుకు అవుతారు? ఉన్నది ఉన్నట్టు చెప్తా తప్ప బ్రదర్. ఏంటండి ఉన్నది ఉన్నట్టు చెప్పేది? ఓ. అర్థం పర్థం లేకుండా మాట్లాడకండి, ఇది చాలా టూ మచ్ అండి. వీడు నాకెదురు చెప్తాడేంటి? వీడు నాకెదురు చెప్తాడంటాడు. నా కళ్ళ ముందు కన్నా ఇండిపెండెంట్ గా పుట్టింటికి వెళ్ళిపో. ఆయన మిమ్మల్ని ఏదంటే నన్ను పుట్టింటికి వెళ్ళిపోమంటారేటండి? నాది ముళ్ళు కూడా నిలబడే వంశం వాడికి తెలీదా? తెలియకుండా నా పక్కింట్లో ఉంటున్నాడు, తెలియకపోతే వాడు తెలుసుకోవాలి. ఉన్నాడాడు వెళ్ళిపోయాడండి. మరి నువ్వేం చేస్తున్నావు? వెళ్ళి కారు తీసుకురాపో. తెస్తానండి. కాపీ 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 కాపీ. ఇప్పుడు అంతా అర్జెంట్ గా కాపీ చేసి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మీ ఆడవాళ్ళతో మీటింగ్లు పెట్టడానికి. ఇప్పుడు మీ ఆడవాళ్ళు మీటింగ్లు పెట్టి ఏం సాధించారంట? కాఫీ చల్లగా అయిపోతుందండి. మగాడికి కాఫీ చల్లగా తాగాలో వేడికి తాగాలో ఒక మగాడికి అందరికి తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అర్థమైంది. షుగర్ తక్కువైందేంటి అంటే నాకు ఎదురింటి వాడి మూర్తిగాళ్ళగా షుగర్ ఏమన్నా ఉందా, బీపీ ఏమన్నా ఉందా, కిడ్నీలో రాళ్ళు ఏమన్నా ఉన్నాయా? నాకు ఎందుకు చెప్పలేదు? పెళ్లి కాకముందు మీకు బీపీ షుగర్ ఉన్నాయని నాకు ఎందుకు చెప్పలేదండి? అరే నాకేం లేవే, అమ్మతోడే నన్ను నమ్మే. లేదు ఊరికే అంటున్నాడు ఆయన. అరే లేవే నన్ను నమ్ము. అరే పట్టాపి గారు, మేము కాపురాలు చేసుకోవాలా వద్దా? ఏమో ఉన్నట్టు ఉన్నట్టు చెప్పే దేశంలో అందరికీ కోపమే, అదేంటో మరి. వాడు నాకు ఎదురు మాట్లాడతాడంటే వాడు నాకు ఎదురు మాట్లాడద్దే వాడు. అందుకేనే నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి అడ్డమైనోడు నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు. వద్దే, బ్యాగ్ తీసుకో, పుట్టింటికెళ్ళు. ఏంటో అందరు కాపురాలు బాగున్నాయి, నా కాపురం ఉంది. ఏమీ లేదండి, నేను మిమ్మల్ని ఏమనలేదు. అందరి కాపురం లాగా నా కాపురం కూడా ఎంత హ్యాపీగా ఉందో, ఎంత బాగుందో, ఎంత సంతోషంగా ఉంటున్నాను. నాకు నీ ఆడవాళ్ళ మెలో డ్రామా, మీ ఆడవాళ్ళకు సెంటిమెంటల్ చనువిస్తే సురభి నాటకం చూపిస్తారు మీరు. అర్థమైందా? కూర్చోదా, కాలు పిసుకో, కూర్చో. ఏమండి భుజం నొప్పి పెడుతుందండి. అవునా? కొద్దిగా ఇటు తిరుగు. ఇప్పుడు బ్యాలెన్స్ అయింది చూడు. కాళ్ళు పిసుకోమంటే పెళ్ళం మొగుడు జేబులో పర్సును తడిమినట్టు తడుముతావంటే అర్థమైందా? పతే ప్రత్యేక సదయం అని పద్యాలు చెప్పడం కాదమ్మా, పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. అర్థమైందా? మగాడంటే డోర్ వేసుకొని ఆడంగల్లాగా ఇంట్లో ఉండడం కాదే. మగాడంటే పులిలాగా నాలుగా బయట కూర్చోవాలి. అర్థమైందా? ఇంట్లో ఉన్న వాళ్ళని మగాళ్ళు అనరు. ఎవడో పిలిస్తే వచ్చిన వాడిని అయితే అసలు మగాడే అన్నారు. ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి? నాకు 2 లక్షల అప్పు ఉంది, తీరుస్తావా? నీ అప్పు నేను ఎలా తీరుస్తానయ్యా? గడ్డం పెరిగింది, గీక్తావా? నా గడ్డ నేనే గీక్కో, నీ గడ్డ ఎందుకు తీరుస్తాను? అసలు ఏం మాట్లాడుతున్నావు? తెలుగు సార్, ఇక్కడ కుటుంబాలు కూలిపోతున్నాయి సార్. కకృతి పడి కాపురాలు చేస్తే కులిపోతాయి బ్రదర్. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? చెప్పానుగా ఇందాక తెలుగు. అర్థమైందా? చూసావే, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే ప్రతి అడ్డమైన నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నాడు. అమ్మో, ఇప్పుడు నాకు అర్థమైంది. అర్థమైంది, తీసుకో, ఇమ్మీడియట్ గా పుట్టింటికి వెళ్ళు. నా కళ్ళ ముందు ఒక్క క్షణం కూడా కనబడదు. అందరి తల రాతని దేవుడు స్కెచ్ పెన్ తో రాస్తే నా తల రాతని పలుపుతో రాశాడు. అయ్యో రావా, ఏమైందండి? అలా అంటావు గాను. ఇట్టి తీస్తా. అర్థమైందా? అర్థం. కూర్చో, లోపడేలాంటి చేపో. ప్రతి రాయికి ఒక రోజు వస్తుందంటే నమ్మలేదు, కానీ ఈ రాళ్ళకి ఈ రోజు వస్తుందంటే నమ్మాను. ఎవడండి నా ఒంటి మీద రాలిసిరేసింది? ఎవడాడు? మూర్తి గారు, ఇది కావాలని ఎవరో మన పైన కుట్రతో చేస్తున్నారు. మనకు బాగా తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. వాడు మామూలుగా వాడు నాశనం అయిపోతుంది. నాశనం. ఏమైంది మూర్తి గారు? రాళ్ళు వేస్తున్నారండి, రాళ్ళు ఇంటి పైన. ఓ అవునా? ఈ మధ్య ఆకాశం నుంచి కూడా రాళ్ళు పడుతున్నాయంటే మూర్తి గారు, మొన్న టీవీలో చూసాను నేను. ఆకాశం నుంచి రాళ్ళు సూటిగా మా రెండిళ్ళ పైన పడతాయా? మధ్యలో ఉన్న మీ ఇంటి పైన పడవా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏంటా మీ ఉద్దేశం? మీ ఇంటి పైన నేను రాళ్ళు వేస్తున్నానా? హలో, నాది రాళ్ళు వేసే వంశం కాదు, ముళ్ళు అంచు నిలబడే వంశం. వేస్తే బాంబులు వేస్తా గానీ. ఏ జన్మలో ఏ పాపం చేసుకాను ఈ దరిద్రుల సైకోల మధ్య నేను బతకాల్సి వస్తుంది. సైకో అసలు. చూసావే, చూసావా? నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతనే ప్రతి అడ్డమైనోడు వచ్చి నా ఇంటి ముందు మాట్లాడుతున్నాడు. అబ్బా అబ్బా అబ్బా.
ఇమ్మీడియట్ గా వెళ్ళిపో. ఏమిటి తప్పు అయిపోయిందండి, క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళండి, మీ దగ్గర ఉంటానండి. మూస్తావా? పక్కన కూర్చో. అమ్మా మీ ఆడవాళ్ళు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏం చేస్తున్నావే? ఏం లేదండి, మీకు గాలి ఎట్లే కదా ఇసురుతున్నా. గాలి రాకపోతే దీంతో ఊపితే గాలి వస్తుంది, చేతితో ఏమొస్తుంది? ఉప్పు. అయ్యస్. ఎక్స్క్యూజ్ మీ. ముందు జేబులోంచి చేతి టక్తి టక్ 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 చేస్తే నేనేయాలి, వేరే వాళ్ళు వస్తే నేను వచ్చు. ఓకే, కొద్దిగా వంగు. ఇప్పుడు రిక్వెస్ట్ అడుగు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ జగన్నాథరావు గారి ఇల్లు ఎక్కడ కొంచెం చెప్తారండి? వస్తే మంచినీళ్ళు ఇవ్వే. తాగు. ఏంటి సార్ తాగిన ఎంగిల్ ఇస్తున్నారు, తాగమని నాకు. ఆ ఎంగిల్ అడ్రస్ నేను చెప్పాలా నీకు? వాడు వాచ్మెన్ అనుకుంటున్నావురా నన్ను నువ్వు? రే, ఒక టీసీ పేపర్ ఒకసారి కొని 10 సార్లు వాడారకు వాడే అడ్రస్ నేను చెప్పాలా నీకు? నేను వాడు ఒక బట్టే బాజుగాడు, నువ్వు ఒక డబల్ బట్టే బాజుగాడురా. ఆ అడ్రస్ లేని వాడు అడ్రస్ అడగడానికి వచ్చావంటే నువ్వు ఎంత అడ్రస్ లేని వాడు అర్థం అవుతుందిరా. హౌలే, ఎన్నిసార్లు తిడుతున్నారు? నోర్ముయిరా. రే, నువ్వు జీవితంలో ఏదైనా తప్పు చేసావు అనుకుంటే ఆ జగన్నాథరావు గారి అడ్రస్ అడగడమేరా. అవునరా. రే, ఆడంగిలాగా ఏడవడం కాదురా. నీకు సిగ్గు శరం మానం మర్యాద ఉంటే లైఫ్ లో ఆ జగన్నాథరావుని కలవను. వెళ్ళు. వెళ్తాను సార్. బావా బావా, ఎవడా నీకు బావా? పండక్కని ఇంటికి పిలిచి ఇంటి ముందు కూర్చోబెట్టి కుక్కతో పెట్టిస్తావా? అవ్వా, ఏదా నేను ఉండ కదా నీకు బామ్మత్రి? అవునవునవును. మంచి స్థానం సంపాదించడం నాకు మంచి ఏమిస్తారా నువ్వు? నాలుగు దుబ్బలెట్టి కనేసి ఇంగి నీళ్ళు ఇచ్చాడు నాకు. కాదు బాబా, ప్లీజ్ ఎవరా నువ్వు? బావా. బావా లేదు, ఇంటర్నెట్ లో జావా లేదు. ఏంటండి పట్టాభి గారు, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివరా? కుటుంబాలు కూలిపోతున్నాయండి, కనీసం బంధువులు కూడా ఇంటికి రావాలంటే ఉత్త బతుకుంటున్నారండి. ఏంటండి మీకు ఈ సాడిజం ఏంటండి? ఎవడ్రా సాడిస్టు? పెళ్ళాం బట్టలు ఉతికే పని మనిషి నాకు. నన్ను సాడిస్ట్ అంటావురా నువ్వు? రే, నాది ముళ్ళు మీద నిలబడే వంశం రా. తలుపు డోర్ వేసుకొని పెళ్ళాం లంగాలు కొట్టుకొని పెళ్ళాలు గాజులు కొట్టుకొని పెళ్ళాం ముందు బెల్లి డాన్స్ చేసే మూర్తిగాళ్ళలాగా కాదురా నేను. ఎవర్రా లంగా దొరికాయి పెళ్ళాం ముందు బెల్లి డాన్స్ చేసేది? ఏం మాట్లాడుతున్నారా పట్టాభి? అయినా నా పెళ్ళ ముందు నేను డాన్స్ చేస్తా, అయితే నీకెందుకురా? పట్టాభి, సమాజం కోసం సాఫ్ట్వేర్ లా ఉంటున్నాము, మమ్మల్ని హార్డ్వేర్ గా మార్చకు పట్టాభి. పోగులు పెడతామనుకుంటున్నావా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి, మొత్తం తిరిగి వచ్చి అక్కడికి వస్తాడు. ఫుల్ ఆనందంగా ఉన్నది. హ్యాపీయా? అబ్బా, వగలవాడి మయ్యారి, నువ్వు వగలవాడి మయ్యారి. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి అడ్డమైనోడు నా ఇంటికి వచ్చి నన్ను ఇష్టం వచ్చి తిడుతున్నాడే. నాకు లైఫ్ లో ఎవరు తిట్టలేదు ఇప్పటి వరకు. అందుకే ఇమ్మీడియట్ గా ఈ బ్యాగ్ తీసుకొని ఇమ్మీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళి కనబడద్దు నాకు, అర్థమైందా? రే పట్టాభి, ఏంటి మొగుండనే కొడతావే నువ్వు? దాన్ని వదిలితే మీ ఇద్దరి మీద ఒట్టే. ఏంట్రా అంత సైకోయిజం ఏంట్రా? నువ్వు ఏమనుకుంటున్నావురా? నువ్వు నీతో ఇన్ని రోజులు నేను ఎలా కాపురం చేశాడ్రా? ఏంట్రా కాఫీలో షుగర్ తక్కువైతే తాగవా? నువ్వు తాగవరా? నీ వల్ల పక్కింటి వాళ్ళకి అంత టార్చర్ ఏంట్రా? అంత సైకోవేట్రా నువ్వు? ఇన్ని రోజులు నువ్వు ఈ పుట్టింటికి వెళ్ళిపో అంటే నీ మీద ప్రేమతో ఉండలేదురా, ఛార్జీకి డబ్బులు లేకున్నాను రా. ఛార్జీ డబ్బులు లేకపోతే మమ్మల్ని అడగచ్చు కదా చెల్లమ్మా. అన్నా, నిన్ను అడిగితే నీతో రంగు కడతాడు అన్నా, బట్ట వచ్చి పడుకోకూడదు. లుంగి జాగ్రత్త. వదలండి, ఆడిని కూడా కొడతాను నేను. రే, నిన్ను కొట్టినా ఒకటే, రోడ్డు మీద కుక్కను కొట్టినా ఒకటే. రే, నా దగ్గర డబ్బులు లేకపోతే పాదయాత్ర చేసుకొనైనా మా పుట్టింటికి వెళ్ళిపోతాను రా. నేను వెళ్ళిపోతాను. బ్యాగ్ ఇచ్చేయి, నా బ్యాగ్ ఇచ్చేయి. అక్కడ ఉన్నాడు. అర్థమైందా పట్టాభి? ఇప్పటికైనా నీ సైకో బుద్ధి మానుకో. ఏ పట్టాభి, మనిషిలాగా బతుకురా. మళ్ళీ ఎవడరా మా ఇంటి మీద రాలేసింది?
నీ పిల్లం కుక్కలాగా అనేది అయినా బుద్ధి రాలేదు ఎందుకురా? ఎందుకేసావు రాలి? నా పిల్లం పుట్టింటికి వెళ్ళిపోతే మీరు లోపల ఇద్దరు పిల్లలతో ఇలా ఎంజాయ్ చేస్తారా? నువ్వు ఆగిరా రే పట్టాభి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏనాడైనా అనుకున్నా నా కల్లో అయినా ఇది ఈనాడైనా నిజమే నా కలకంటున్నానా మనసుని మరి మరి అడగనా నీ రాకతో నా మౌనం రాగాలు తీయగా. ప్రపంచంలో నా అంత ఆనందంగా ఎవడు ఉండడు. ఎందుకంటే ప్రపంచంలో ఆనందం అంతా నా ముందే ఉన్నట్టుంది. ఎందుకుండదు? నేను మామూలు అమ్మాయిని పెళ్లి చేసుకున్నానా? అరే నా అభిమాన నటిని పెళ్లి చేసుకున్నా. మనసు మమత సీరియల్లో సంధ్యని పెళ్లి చేసుకున్నా. అరే నా అభిమాన నటి ఆటోగ్రాఫ్ కోసం పోయినా. ఆటోగ్రాఫ్ ఇవ్వవా అని అడిగిన. ఆనంద్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నది. ఆ టైంలో మనిషికి ఎట్లుంటది భయ్? రేటింగ్ లేని సీరియల్ కు 15 రేటింగ్ వస్తే ఎలా ఉన్నదో అలా అయింది నా పరిస్థితి. ఒక్క నిమిషం కూడా ఆలోచించలే. అదే లొకేషన్ లో పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చిన. ఈ రోజు సంధ్యకు నాకు మొదటి రాత్రి. సూపర్. సంధ్య సంధ్య మై డార్లింగ్. ఆడదే 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 ఆధారం ఆమె ఓంకారం ఆడదే ఆధారం మన సృష్టికి శ్రీకారం. అబ్బా నీ ఎంట్రీలో కూడా సీరియల్ సాంగా? ఓ దొంగ. అబ్బా, ఆ పాలు నా కోసమేనా? ప్రేమతో పాలిస్తే తాగుతా. ఇంత స్లో మోషన్ ఇస్తుందేంటి? ఓహో సీరియల్ ఆర్టిస్ట్ కదా, నేను కూడా స్లోగానే తీసుకుంటా. ఇంత స్లోనా? అబ్బా స్లో అయిపోతుంది. వచ్చింది, దగ్గరికి వస్తుంది. ఏంటి సంధ్య పాలని కింద పడబోసావు? గాజు గ్లాస్ ఇచ్చారంటారు దరిద్రులారా. అదేంటే సంధ్య పాలని కింద పోసావు? మర్చిపోయావా రాథోడ్? రాథోడా అడవుడు. నన్ను కాదనుకొని నాగవల్లిని పెళ్లి చేసుకుందాం అనుకున్నావు. నేనా? కానీ ఈ చాముండేశ్వరి నిన్ను పెళ్లి చేసుకుని నా బానిసం చేసింది. బానిస నా భర్తను కాదా? చాముండేశ్వరి స్కెచ్ గీస్తే బ్రహ్మ దేవుడు కూడా తప్పించుకోలేడు రాథోడ్. ఈ రాథోడెవడు? ఆ నాగవల్లి ఎవరు? ఈ చాముండేశ్వరి ఏంది? నీ పేరు సంధ్య, నా పేరు ఆనందే. ఈ రోజు మన శోభనమే. శోభనం అనేది నీకు కొత్త కావచ్చు రాథోడ్, నాకు కొత్త కాదు. చంద్రముఖి సీరియల్లో భరణితో శోభనం సించేశా. మనసు మమత సీరియల్లో ప్రభాకర్ తో శోభనం సించేశా. విక్రమ్ సీరియల్లో నాగబాబుతో శోభనం సించేశా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏ భయమేసిందా? భూకంపం వచ్చినట్టయిందా బోయపాటి? బోయపేట. ఓసేయ్ ఇన్ని పేర్లు మార్చకే. నా పేరు ఆనందే. ఆనంద్ అని పిలువవే. ఇదిగో నువ్వు చెప్పేది ఆ క్యారెక్టర్ దగ్గర బయటికి రా, శోభనం చేసుకుందాం. సీరియల్ ఆర్టిస్ట్ మా అక్క జీవితాన్ని సర్వనాశనం చేసి నా జీవితాన్ని కూడా సర్వనాశనం చేయాలనుకుంటున్నావా రాకేష్? నీకు కావాల్సిందే నా శరీరమేగా. తీసుకో. రాకేష్ నువ్వు నా శరీరాన్ని మాత్రమే తాకగలవు, కానీ నా మనసు ఎప్పుడు ఆ శ్రీరామ్ దగ్గరే ఉంది. శ్రీరామ్ ఎవడు? శ్రీరామ్ని నన్ను, శ్రీరామ్ని నన్ను, నిన్ను శ్రీరామ్ని శ్రీరామ్ని నన్ను ఎవరు విడదీయలేరు. శ్రీరామ్ని నన్ను ఎవరు విడదీయలేరు. శ్రీరామ్ గొబ్బెమ్మ అయితే నేను సంక్రాంతి ముగ్గుని.
శ్రీరామ్ గొబ్బేమైతే నేను సంక్రాంతి మొగ్గుని. మధ్యలో నువ్వెవడేరా? సార్ నేను ప్రాంప్టాను సార్ మేడం కి. నేను ఒక్కసారి ప్రాంప్టింగ్ ఇచ్చానంటే మేడం సింగిల్ టేక్ లో ఓకే చేస్తారు సార్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బెడ్రూమ్ లో ఎవడన్నా ప్రాబ్లం ఇస్తానా? మెట్టలోడాని వస్తే సంధ్య, నువ్వు మంచి నటివే, కానీ నువ్వు 24 గంటల నటనలో ఉంటే ఎదుటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారే. రావే శోభన సుబ్రహ్మణ్యం. నువ్వు మా నాన్న దగ్గర పాలేరువి. నేనా? ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నీకు తిండికి లేక నాకా? నీకు తిండికి లేక ఉండడానికి ఇల్లు లేదు. ఉండడానికి ఇల్లు లేక ఏయ్, నువ్వు మధ్యలో వచ్చావేంట్రా మళ్ళీ? కట్టుకోవడానికి బట్టలు లేక నీకు కట్టుకోవడానికి బట్టలు లేక నిన్ను మా నాన్న చేరదీస్తే మా నాన్న చేరదీస్తే మా నాన్న చౌకే కారణం అవుతావరా నాగభూషణం. మా నాన్న చావుకే కారణం అవుతావురా నాగభూషణం. నువ్వు జరుగుతుందరే. నువ్వు ఆగురా. నాగేశ్వరరావు గారు, నేనా? ఆ పిన్ని గారు లేరా? పిన్నేంటి? అయ్యో, మీకు ముందే ఆరోగ్యం బాగుండదు. మీరు టైం కి టాబ్లెట్ వేయకపోతే మీ ఆరోగ్యం ఏమైపోతుంది నాగేశ్వరరావు గారు? ఉండండి, మీకు టాబ్లెట్ వేస్తాను. అయ్యో, ఏ టాబ్లెట్ తెస్తున్నావే? ఒకసారి చెప్పి ఏ టాబ్లెట్ ఏంటో. ఆగండి, ఆగండి. ఏ టాబ్లెట్ వేసావే? ఆ టాబ్లెట్ బాటిల్ అంటే టాబ్లెట్ ఏ టాబ్లెట్ వేసేసింది? వసాయ్ జమాల్ గుట్ట. ఇది గుర్రాలలో పోసే బాత్రూమ్ కోసం వేసేదే. నాకేసావేంటే? నిన్ను అబ్బా అమ్మా, నీ సంగతిలా కదే. ఇప్పుడు వచ్చి చెప్తా బాత్రూమ్ వేసిన అమ్మా. హలో, No! No! నా పసుపు పారాని ఆరకముందే నువ్వు చచ్చిపోయావా నాయనా? ఎవరో ఎంత కరువు పెట్టావు. ఏ ఆడదానికి క్షోభ రాకూడదు. అయ్యో, కళంకిత కళలకే అంకిత కన్నీటికి అద్దం నీ చరిత కావ్యానికి అర్థం నీ జీవిత. ఎంత పని చేశాడు. ఇప్పుడు ఏమైందని ఏడుస్తానవే నువ్వు? నాకు శోభనం కాకుండానే మా ఆయన చనిపోయాడు పట్నాయే. నేనేగా మొగుణ్ణి. ఎవడే మొగుడు? నేను ఇలా కాదు, దీని దారిలో చెప్తా. సంధ్య, ఇప్పుడు నువ్వు ఏడ్చినంత మాత్రాన పోయినోడు తిరిగేస్తాడో చెప్పు. దా, ఉన్నవాడితో అడ్జస్ట్ అవ్వు. దా, శోభనం చేసుకుందాం. ఒక ఆడది మొగుడు చనిపోయిన బాధలో ఉంటే నీకు బడక గది కావాలరా బట్టే వాస్గా. నీలాంటి వాడి వల్లేరా ఆడదానికి స్వేచ్ఛ లేకుండా పోతుంది. నీలాంటి వాడు నీలాంటి ఊరికే ఊరుకోడు. నిన్ను ఏం చేస్తానవే? నిన్ను మేడం ఈ సీన్ లో అతను చావకూడదు మేడం, మీరు చావాలి మేడం. నువ్వు టైం ఖర్చులేవురా. నేను చావడం ఏంటి? ఇది చంద్ర స్కిట్ మేడం. చంద్ర స్కిట్ లో ఎప్పుడైనా ఆడదే చావాలి. చంద్ర కాంప్రమైజ్ అని కూడా నాగబాబు సార్ కాంప్రమైజ్ కాదు. నాకు నేనే నీ కాలు పట్టుకుంటా, నీ దండం పెడతా. కూర్చొని మాట్లాడుకుందాం. సంధ్య సంధ్య కూర్చున్నా మాట్లాడు. ఈ అబ్బా కడుపు మాడ చచ్చిపోయే కూర్చున్నా సంధ్య. ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ రోజు. ఎక్కువ మంది ఉన్నారంటే ఏంటయ్యా మొగుడు పిల్లలు మొత్తం మజాకులు ఆడుతున్నా? మజాకులు చావుతో మజాకులు అయితే మీకు అంటే పక్కన వాళ్ళని కంటే పాయాలా కనిపిస్తారా? అలా పేకపోయి అరగంట అయింది, ఇంకా యాక్టింగ్ లోనే ఉన్నారండి. జబర్దస్త్
खतरनाक कॉमेडी शो కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. ఏమండో పాట అయిపోయి చాలాసేపు అవుతుంది. నీతో డాన్స్ చేస్తే అసలు టైమే తెలియదు నీలిమ. జీవితాంతం నేను నీళ్లు తాగకుండా బతుకుతాను కానీ నా జీవితంలో ఈ నీలిమ లేకుండా ఒక్క క్షణం కూడా బతకని. నేను కూడా పిచ్చిదాని విను, ఎక్కడ దొరికావే నాకు నువ్వు? మా మామ నా కోసమే కన్నట్టున్నాడు నీకు, అందుకే ఎప్పుడు నిన్ను ఇక్కడే పెట్టుకుంటానే. ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి, ఫోన్ వస్తున్నట్టుంది. మాట్లాడు మాట్లాడు. హలో, ఎవరండి? ఆ, ఏంటి? ఒక్క నిమిషం. ఏమండి, ఊరు నుండి హైదరాబాద్ చూడడానికి నా చిన్ననాటి ఫ్రెండ్స్ వచ్చారట అండి. ఒకసారి మన ఇంటికి వస్తారట, రమ్మంటారా? రమ్మని చెప్పు, ఇట్లా ఫోన్ చేసి వెళ్ళమని చెప్పు. థ్యాంక్ యూ. రండి. అమీర్పేటకు వచ్చి బిగ్ బజార్ వెనకకు వచ్చి గోపాల్ గారి ఇల్లు ఎక్కడ అంటే చాలు, చిన్న పిల్లడని ఇంటికి తీసుకొచ్చి దింపిపోతాడు. నలుగురికి తెలిసేటట్టు పేరు సంపాదించడం ఎంత కష్టమో ఒక సంపాదించుకునే వాడికి తెలుస్తుంది. ఏమండి, మా ఫ్రెండ్స్ వస్తున్నారు కదా, ఈ రోజు ఒక్కరోజైనా ఆఫీస్ కి లీవ్ పెట్టండి. ఏంటే మెంటల్, నీళ్ళు పెట్టడం ఏంటి? అస్సలు పనిని ఈ చేయతే. నీ ఫ్రెండ్స్ వచ్చారుగా, అందరితో మాట్లాడి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. సరదాగా మీరు సరదాగా మీరు ఎంజాయ్ చేసుకోండి. మీరు మనిషి కాదండి, మహానుభావులు. నీళ్ళు ఏ సీను, ఏయ్ చాంప్ చీప్ చోప్ చపక్ చపక్. ఏయ్ సీను, నువ్వు అస్సలు మారాలి. ఈ చపక్ చపక్ ఈ టైమింగ్ అంతా మిస్ అవ్వవు. చిలిపి నువ్వు మాత్రం మస్తు మారినవే, బాగా తెల్లగానే. ఊరుకో నువ్వు మరి. నీళ్ళు ఎవరో చెప్పుకో చూద్దా. సురేష్ కాదు, నరేష్ నో, భూపేష్ కాదు, కమేష్ కాదు, వీరేష్ నరేష్ కిరణ్ గోపి. అబ్బా షట్. ఏంటి నీళ్ళు ఎప్పుడు నువ్వే గెలుస్తావు? ఎలా నీళ్ళు? నీ బర్రెగొని తింటే ఎవరైనా గుర్తుపడతారా? బాగా చెప్పినవే నీళ్ళు. అదే ఎయిర్టెల్ నవీన్, దొంగగా నువ్వు. పట్టుకోవే నీళ్ళు. నువ్వు నాకు దొరకాలి. పట్టుకోవే నీళ్ళు. నువ్వే పట్టుకోవే. సూపర్ నువ్వు. అమ్మా, హాయ్ నీళ్ళు. మహేష్, నువ్వు కూడా వచ్చేసావా? అబ్బా, అందరు ఇలా వచ్చి నన్ను సర్ప్రైజ్ చేశారా? ఏమండి, వీళ్ళందరూ నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అండి. తెలుస్తుంది, అందరు ఇంకా చిన్నతనంలోనే ఉన్నారు. సార్, దిస్ ఇస్ సీను. ఏంట్రా దిస్ ఈస్ సీను అని చెప్పి స్టైల్ గా చెప్పుకుంటున్నావు. చిన్నప్పుడు నేను అందరు దొంగ సీను అని పిలిచేవాళ్ళం కదరా. ఇప్పుడు కూడా పిలుచుకోవే, నేను ఏమన్నా అద్దా నానే పిచ్చుతారా? పిలుచుకోవే ఏంటి బ్రదర్, అది నా భార్య బ్రదర్. ఏమండి, నేను నీ పెళ్ళనే, కానీ వీళ్ళకి ఫ్రెండే కదా. ఏరా చిన్నప్పుడు విషయాలన్నీ పక్కన పెట్టండి, కొంచెం లిమిట్ లో ఉండండి. సార్ ఫీల్ అవుతాడు రా. మీ నలుగురిలో ఈడే కొద్దిగా డీసెంట్ గా ఉన్నాడు, అర్థమైందా? ఒరేయ్, అలా ఉండండి. ఏంట్రా అలా నిల్చొని ఉన్నారు? కూర్చోండి, అందరు కూర్చోండి. కూర్చుందా. కాఫీ తీసుకోండి. అరే అస్సలు మొహమాట పడొద్దు, ఇది మన ఇల్లే, సరేనా? అయితే ఇల్లు నా పేరు మీద రాయే. లీనియన్స్ తీసుకోకండి రా, సార్ ఫీల్ అవుతారా. వాళ్ళగా కొద్దిగా పద్ధతిగా బిహేవ్ చేయడం నేర్చుకోండి బ్రదర్, అర్థమైందా? పద్ధతి. అరే ఒకసారి నీ చేయి చూపెట్టురా. అరే సాలే గుద్దుతా, ఒకసారి చూపెట్టు. చూపెడతాను, చూపెట్టరా. ఒకసారి ఇక్కడ చూడండి సార్. ఇగో నీలిమ్మ, మీ ఆవిడ పేరే. చిన్నప్పుడు మీ ఆవిడకి ఎన్ని లవ్ లెటర్ రాశాడో తెలుసా వీడు? కుదరరే. ఇప్పటికి మీ ఆవిడ పడదని తెలిసి కూడా, ఒప్పుకోదని తెలిసి కూడా లవ్ లెటర్ పట్టుకొని తిరుగుతా అంటాడు వీడు. అరే లవ్ లెటర్ కర్రా. ఇంత దూరం వచ్చినాక చూసుకో. చరిత్రలో ఎప్పుడో చెప్పారా, నల్లి కుంట్లోను నమ్మద్దు అని. ఆ లెటర్ ఇలా ఇవ్వండి సార్, అది నా పర్సనల్ సార్. మా ఆవిడ మీద లెటర్ రాసి నీకు పర్సనల్ అంటావేంట్రా నువ్వు? సార్ మాకు నీకు దరిద్రుడా, నల్లి కుట్లోడా.
ఏమండి మీకు విషయం చెప్పాలా? అన్ని విషయాలు తెలుస్తున్నాగా ఏమేమో అబ్బా, మీరు ఆగండి. చిన్నప్పుడు కబడ్డీ ఆడుకునేవాళ్ళం అండి. ఈ సీన్ గాడు కబడ్డీ 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 అని కూతకొచ్చేవాడు. నేను ఎల్కి గట్టిగా పట్టుకునేవాడిని. వీడు కూత మానడు గీత దాటడు, కూత మానడు గీత దాటడు. నువ్వు వాడిని గట్టిగా పట్టుకుంటే కూతెందుకు వదులుతాడు, గీత ఎందుకు దాడతాడు, వాడు ప్రాణాలైనా వదులుతాడు కానీ. హలో సార్, వీడియో తక్కువ తిన్నాడా? అబ్బా నా గురించి చెప్పలే, ఇప్పుడు నీ గురించి చెప్తా. రోజు సాయంత్రం అయిందంటే దొంగ పోలీస్ ఆట ఆడుకునే సార్. నేను వీడు కలిసి ఎక్కడికో పోయి దాక్కునే సార్. రాత్రంతా ఎతికిన ఎక్కడ దొరకలే సార్. నేను ఎక్కడ దాక్కునేదే మీరు? నేను చెప్పా. అబ్బా నువ్వనే చెప్తా. నువ్వు చెప్పా చెప్పండి రా. పాపం సార్ ఫీల్ అవుతాడు రా. దరిద్రుడు నేను ఫీల్ అవుతాను, ఈడు ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఎక్కడ దాక్కున్నావే చెప్పుతావు? మేము రాసింది పోగైంది కానీ చెప్పు, ఎక్కడ దాక్కున్నావు, ఎక్కడ దాకి చచ్చావు చెప్పు. రంగారావు గారి వాటర్ ట్యాంక్ లో దాక్కున్నాం. సార్ నేను ఆ వాటర్ ట్యాంక్ చుట్టూ తిరిగాను సార్. వాటర్ ట్యాంక్ పైన కూడా కూర్చున్నా, కానీ లోపల చూడలేదు సార్. మిస్ అయ్యాను సార్. ఇప్పుడు ఎందుకు అంత బాధపడతావు? ఇప్పుడు దాక్కుంటాడు, వెళ్ళిపో, ఈ చేసుకోపో, వెతుక్కోపో, దాచుకో. అలా తీసుకెళ్ళకరా, నాకు బాధేస్తుంది. అది నా డైలాగ్ కదరా. ఏమండి అబ్బా, ఆ గోపిగాడు ఉన్నాడా? వాడు చిన్నప్పుడు నా హోంవర్క్ అంతా చేసేవాడు. సగం చెడు తప్పింది వాడే అనమాట. ఆడది పని చెప్పింది అనుకో 100 మంది మగోళ్ళు పొలోమని వెళ్తారు. అదే మగాడికి పని చెప్పాడు అనుకో డబ్బులు ఇచ్చినా వెళ్ళాడు. అవునే, నీకు మగవాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆడవాళ్ళు లేరా? నాకు ఆడవాళ్ళ ఫ్రెండ్స్ నచ్చరు. ఎందుకో? ఆడవాళ్ళు అందరూ అబద్ధాలు ఆడతారు. అబ్బా, మా మగవాళ్ళ అబద్ధాలు చెప్తే చరిత్రలే మారిపోయి అక్కడ. మా మగవాళ్ళ అబద్ధం చెప్పడం వల్ల నిన్ను నిన్ను ఏం చేస్తున్నావు సార్? మా ఆవిడని బెదిరిస్తున్నాను రా. తప్పు సార్. ఏ ఆవిడ దేవత సార్. ఓ, అది దేవత, నువ్వు దేవుడు. మరి నేనెవరునో? ఏ నీలు, నువ్వు శ్రీను సైకిల్ ఆ విషయం చెప్పు. దొంగ నువ్వు చెప్తావని చెప్పంటావు. సైకిల్ అంటే మళ్ళీ అబ్బా ఏమండి, అవన్నీ చిన్నప్పుడు ఆటలు, కానీ మీరు వెళ్ళి చికెన్ తెప్పండి. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలా? వెళ్ళాలి, తప్పదు. నువ్వు ఒంటరి అయిపోతావే. ఒంటరి ఎందుకు అవుతానండి? నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా. వాళ్ళు ఉన్నారన్న భయమే నాకు. ఏం కాదండి, ఏరా మీరు ఉన్నారు కదా నాకు. వెళ్ళండి, మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళండి. పెద్ద అరే గోపి, చికెన్ స్కిన్ లెస్సానే? బా ఎప్పుడు తెచ్చారు స్కిన్ లెస్సే కదండి. మళ్ళీ వచ్చారు, వెళ్ళండి మీరు, తేయండి తొందరగా, వెళ్ళండి వెళ్ళండి. అరే సీను, చికెన్ షాప్ క్లోజ్ అయిపోయింది, అటు లేడంట ఈ రోజు. ఏమండి మీరు ఇంత ఫాస్ట్ గా వచ్చేస్తున్నారేంటి? అప్పుడప్పుడు జాగింగ్ చేస్తాను, ఈ రోజు వర్కౌట్ అయింది. అవును, ఆ సైకిల్ ఏదో అన్నావు, ఏంటది? చిన్నప్పుడు నన్ను వాడు సైకిల్ మీద, ఈ సీన్ సైకిల్ మీద స్కూల్ కు తీసుకెళ్లేవాడు. మా ఇంటికి స్కూల్ కు 1 కిలోమీటర్ అండి. వీడు మాత్రం నన్ను చుట్టూ 3 ఊర్లు తిప్పుకుంటూ తీసుకెళ్లేవాడు. ఎందుకు తీసుకెళ్లేవాడు అర్థం కదా. నువ్వు సైకిల్ మీద ఎక్కడ కూర్చున్న దానివి? ముందు. నువ్వు ముందు కూర్చుంటే వాడు 3 ఊర్లేంటి 3 రాష్ట్రాలను తిప్పుకొని తీసుకెళ్తాడు. చెప్పానా? అందుకే రా చిన్నప్పుడు విషయాలు చెప్పొద్దు అన్నాను. సార్ ఇప్పుడు ఫీల్ అయ్యా, చూడండి రా. ఎవడో గొట్టంగాడు వచ్చి నా ఇంటికి వచ్చి నీ పెళ్ళంతో నేను దొంగ పోలీస్ ఆడాను, నీ పెళ్ళంతో నేను అష్టచమ్మ ఆడాను, నీ పెళ్ళంతో తొక్కుడు పిల్ల పిల్లవరా పిల్లవరా పిల్లవరా. మీ ఇంటికి పిలిచి చాలా మర్యాద చేసావే నువ్వు. మీరు మర్యాద లేకుండా మాట్లాడి నాకు మర్యాద అంటారు. చిన్నప్పుడు ఆటలు అందరు ఆడతారా? షారుఖ్ ఖాన్ ఆడతాడు, సల్మాన్ ఖాన్ ఆడతాడు, సోహెల్ ఖాన్ ఆడతాడు, నాగబాబు గారు ఆడతారు. చిన్నప్పుడు ఆటలతోనే మర్చిపోవాలి. ఇంకోసారి నా ఇంటికి వచ్చిన, హైదరాబాద్ సరౌండింగ్ వచ్చిన అందరినీ నరికి పోగులు పెడతాను. ఏమనుకుంటున్నాం? వెళ్ళండి. నీళ్ళు మీ ఆయన హట్ అయినట్టు. ఏమండి మా ఫ్రెండ్స్ అలా అవమానపరిచారు. చిన్ననాటి ఆటలండి. చిన్ననాటి ఆటలు? నువ్వు చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడి పొద్దునే వచ్చారు. నేను దొంగ పోలీస్ ఆట ఆడితే 2 సంవత్సరాల వరకు ఆడాల, నేను సంధ్య ఆడితే. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నీ సీక్రెట్స్ నాకు తెలియదు, నా సీక్రెట్స్ నీకు తెలియదు.
కరెక్ట్ గా కనెక్ట్ అయ్యాం. ఆ. సైలెంట్ గా మూసుకొని కాపురం చేసుకుందాం. ఉమ్. అర్థమైందా? ఉమ్. ఇప్పుడు నుంచి మన కాపురం ఉమ్. కొత్త కొత్తగా ఉన్నది. స్వర్గం ఇక్కడే అన్నది. जबरदस्त खतरनाक कॉमेडी शो హిమసీమల్లో హల్లో యమగా ఉంది ఒళ్ళో ముని మాపల్లో ఎల్లో మురి పాలలో ఎల్లో చలి చలిగా తొలి బలిగా ఈడే ధార పోసా చలిమిడిగా కలివిడిగా అందాలార పోసా. ఏమండి అసుర సినిమా రిలీజ్ అయిందంటండి, ప్లీజ్ అండి. అసురా సినిమాకి వెళ్దాం కానీ నేను బెంగళూరు వెళ్తున్నా, 2 రోజులు వస్తా, రాగానే తీసుకెళ్తా. మీరు భలే తప్పించుకుంటారే. తప్పించుకోవడం ఏంటే, బెంగళూరు నుంచి రాగానే తీసుకెళ్తా. అయినా 2 రోజులు అంటే ఎలా అండి? రాత్రిపూట ఒంటరిగా పడుకోవాలంటే నాకు భయం అని మీకు తెలుసు కదా. భయం ఎందుకే, ఎదురింటి వదిన దగ్గర పడుకో, ఓకేనా? నేను మాట్లాడుతుందా వదినా? ఏంటి మోహన్ ఇలా వచ్చా? ఏం లేదు వదినా, నేను 2 రోజులు బెంగళూరు వెళ్తున్నాను. ఏమో ఒక్కతి పడుకోవడానికి భయం ఉంటుంది, కాస్త మీ దగ్గర పడుకోబెట్టుకుంటారని. అయ్యో నువ్వు అంతలా అడగాల మోహన్, నా చెల్లెలాగా చూసుకుంటా. 2 రోజులు ఏం కర్మ, వారం రోజులైనా పోయిరా. రావే, తిన్నావా? తిన్నానక్క. సరే, ఏం సిగ్గుపడకు, ఇది మన ఇల్లే, అన్నీ వాడేసుకో. నీ సొంత అక్క అనుకో. అనుకో ఏంటి, నీ అక్క నేనే. దా పడుకో. ఎవరో డోర్ కొడుతున్నారు. సారీ అండి, చీకట్లో నా ఇల్లు అనుకోని మీ ఇంటికి వచ్చేసాను. సారీ అనుకో. అయ్యో నరహరి గారు, ఇది మీ ఇల్లేనండి. నా ఇల్లా? మరి మీరేంటి ఇక్కడ? మా ఆయన కంపెనీ పని మీద బెంగళూరు వెళ్ళాడండి, 2 రోజులు రాడు. నాకు రాత్రిపూట మా ఇంట్లో పడుకోవాలంటే భయం వేస్తుంది, అందుకే అక్క దగ్గర పడుకుంటాకి వచ్చాను. ఓకే ఓకే ఓకే. ఆ బ్యాగ్ ఇక్కడ ఇవ్వండి. ఏమన్నారు? ఆ బ్యాగ్ ఇక్కడ ఇవ్వండి. రండి, కాలు కడుక్కోండి. ఏమన్నారు? కాలు కడుక్కోండి. మొగుడు వచ్చాడా చచ్చాడా అనేది లేదు దీనికి. దున్నపోతులా తినడం, మధ్యలో సంటర్లో పడుకోవడం. ఏ జన్మలో పాపం చేశాను, ఈ జన్మలో నాకు తగిలింది ఇది. ఇదిగోండి, తుడుచుకొని రండి, భోజనం పెడతాను. ఏమండి రండి, భోజనం పెడతాను. లేదండి, బయట తినేసి వచ్చాను నేను. బయట తినడం ఏంటండి? ఇలాంటి పిల్లం ఉంటే బయట తినక ఎక్కడ తింటారండి? అర్ధరాత్రి 12 గంటల వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఎందుకుంటే తెలుసా? మా అలాంటి మొగుళ్ళ కోసం. భార్య చేతిలో ఇలాంటి అలాంటి బాధితులు చాలా మంది ఫ్రైడ్ రైస్ లో బయట తింటున్నారు, మీకు ఆ విషయం తెలియదు. నా బాధలు మీకు ఎందుకని, సరే నేను అక్కడ పడుకుంటాను, మీరు ఇక్కడ పడుకోండి. ఏ జన్మలో పాపం చేశాను, ఈ జన్మ నిద్రపోతు. ఏంటండి ఇది? అర్ధరాత్రి మీకు దాహం వేస్తే వాటర్ తాగుతారని. మూసీ నది, కృష్ణా నది, ఆ 2 నదులకు ఎంత తేడా ఉందో. మూసీ నదిలో అసలు ఈదలేకపోతున్నా, ఏం బతుకున్నది. ఏమండి అలా లేచారు? కొత్త ప్లేస్ కదండి, నిద్ర పట్టట్లేదు. నాకు కూడా నిద్ర పట్టట్లేదండి. మీకు పాత ప్లేసే కదా. కొత్త వాళ్ళు వచ్చారుగా. మీరు భలే చలాకీగా మాట్లాడతారండి. దీన్ని పెళ్లి చేసుకోక ముందు ఇంకా చలాకీగా ఉండేవాడిని అండి, చురుగ్గా కూడా ఉండేవాడిని. దీనైతే ఎప్పుడు పెళ్లి చేసుకున్నానో చలాకీ చంటిలాగా తయారయ్యానండి. అర్థం కాలేదండి. సప్పగా అయిపోయానండి. ఏమండి మీరు ఎప్పుడు వచ్చారు? నువ్వు కోమాలోకి వెళ్ళావు చూడు, మిడిల్లో ఉన్నావు కదా, కోమాలో మిడిల్లో. అప్పుడు వచ్చానే. నేను వచ్చినప్పుడు అడగదు ఇది, ఇది లేచినప్పుడు ఎప్పుడు వచ్చారండి అడుగుతుంది. ఫ్రైడ్ రైస్ బయట తినొచ్చారు కదా. అవునే, రేపటికి సరిపడా కూడా తినేసి వచ్చాను. బయట ఫుడ్ ఎక్కువ తినకండి, ఆరోగ్యం పాడైపోతుంది. అవునా, ఇదొకటి ఉందా నీకు? పిల్లలే సరిగుంటే మొగుళ్ళు బయటకి ఎందుకు తింటారు, బయట ఎందుకు తిరుగుతారు? ఇది నా కోసం లేచింది అనుకుంటున్నారా? దానికి ప్రకృతి పిలిచింది కాబట్టి లేచింది. రోజు 10 సార్లు ప్రకృతి పిలుస్తుంది దానికి రాత్రంతా, అందుకు లేచింది. ఏమండి బాత్రూమ్ కొంచెం దగ్గర కట్టించవచ్చు కదా. నెక్స్ట్ నుంచి నీకు బాత్రూమ్ లోనే కట్టేస్తాను, పీర విరగడ అయిపోతుంది.
నా బాధలు మీకు ఎందుకు కానివ్వండి. ఏమండి మీరు పడుకోండి. వదినా వదినా నమస్కారం నరహరి గారు. నమస్తే మోహన్. కొద్దిగా మా ఆవిడని పంపిస్తారా? వీళ్ళు ఆవిడని పంపించాలా ఇప్పుడు? సిగ్గుందా మోహన్ నీకు? తెలుగు ఉందా? నాకా? కడుపుకు అన్నం తింటున్నా గట్టి తింటున్నా మోహన్. ఏమే పడుకోవద్దా వద్దా మోహన్ నీకు? పొద్దున చప్పని డోర్ కొడుతున్నావు. ఎలా తెలివి ఉండాలి, చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తావు. ఎలా నా భార్యను పంపించామంటే సిగ్గుందా బుద్ధిందా డోర్ వేసాడంటే వీడు. ఏం జరిగింది అసలు? నరహరి గారు, నరహరి గారు, హలో నరహరి గారు. ఏంటి మోహన్? అదే మా భార్య ఉంది మోహన్. కొద్దిగా పంపించండి. టిఫిన్ చేసి వస్తుంది లేపో. టిఫిన్ చేసి వస్తుందా? ఆ. నేను టిఫిన్ చేయాలి కదండి. బయట తినవయ్యా. ఏమైనా బయట తినట్లేదా? భార్య ఉన్నాక బయట తినడం ఏంటి? మేము తింటున్నాం కదా, ఫ్రైడ్ రైస్ తినట్లేదా బయట? ఒకరోజు బయట తినక చచ్చిపోతావా? అర్థం పర్థం లేకుండా మా వేళ టిఫిన్ చేసి వస్తుంది లేపో. నా భార్యకు ఫోన్ చేస్తా. హలో హలో ఎవరు? నేను మోహనే. రాంగ్ నంబర్. రాంగ్ నెంబర్ ఏంటి? ఇది నా భార్య నెంబర్గా. హలో హలో హేమా, నరహరిని. టిఫిన్ చేసి వస్తుందని చెప్పాను కదా మోహన్ నీకు. నా భార్య ఫోన్ మీరు ఎత్తారంటండి. ఏ దేశంలో ఒకటి ఫోన్ ఒకటి నేనే ఎత్తుతున్నాను, ఎవడు ఎత్తలేదా? అర్థం పర్థం లేకుండా ఫోన్ పెట్టే. ఫోన్ పెట్టాడంటే వీడు. అసలు ఏం జరుగుతుంది? కన్ఫ్యూజన్ లో పెట్టాడంటే వీడు. ఇంత డేంజర్ ఉన్నాడు. తప్పు చేశాను వీని ఇంట్లో దింపి. నరహరి గారు, వదినా. ఏంటి మోహన్ నాకు ఈ టార్చర్? నీకేంటి? నాకు టార్చర్. మా ఆవిడ టిఫిన్ చేసిందా? ఓకే పంపించండి. టిఫిన్ చేయకుండా పర్లేదు, పంపించండి. మధ్యాహ్నం వస్తుంది లేపో. మధ్యాహ్నం డోర్ వేస్తారండి మీరు. డోర్ వేసి మాట్లాడతారే. బయటికి రండి మీరు. బయటికి రండి. మాట్లాడుతూ డోర్ వేస్తారు ముఖం మీద. మా ఆవిడని కదా పంపించమంది. మీకు దండం పెడతా అండి, మా ఆవిడని పంపించండి. మోహన్ ఎవరికి దండం పెడుతున్నావు నువ్వు? మీ ఆవిడని నీ ఇంటి నుంచి నేను తీసుకొచ్చానా? లేదు లేదండి, నేనే డ్రాప్ చేశాను. మరి నువ్వు డ్రాప్ చేయడం నీ ఇష్టమే, తీసుకెళ్లడం నీ ఇష్టం. నా ఇంట్లో నా ఇష్టాలేం లేవా? ఇష్టాలేం లేవా? రేపు రాత్రి వస్తుంది లేపో. రేపు రాత్రి. అరే అయినా నా భార్య మీద నీ డామినేషన్ ఏంట్రా? నా భార్యను ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. ఇంత హైట్ కట్టించాడంటే వీడు. నీలాంటి వాడే తోటి మగాడికి అసలు వాల్యూ లేకుండా పోతుంది మోహన్. నాలాంటి వాడు. నీలాంటి వాళ్ళే గోడ దుక్కుతావు నువ్వు. గోడ దుక్కుతావు మోహన్ నువ్వు. దూకరా ముఖం మీద టపి టపి అని డోరేస్తే నా భార్య పంపించాడు. నరారి నీకు దండం పెడతాను రా, నా భార్యను పంపించరా. అరే ఇప్పుడు కనుక పంపించలే అనుకో, నేను పోలీస్ రిపోర్ట్ చేస్తా చెప్తున్నా. నువ్వు పోలీస్ కంప్లైంట్ కాదురా, నేను ఇస్తాను పోలీస్ కంప్లైంట్. హలో పోలీస్ స్టేషన్, నా ఇంట్లో దొంగతనం జరిగిందండి. 2 లక్షల క్యాష్, 4 తులాల బంగారం తీసుకెళ్ళండి. ఆ దొంగ గోడ మీదే ఉన్నాడు సార్, పట్టుకోండి. రండి సార్, ఒకసారి రండి సార్, రండి సార్. నీకు పాపం తగులుతుంది. ఎవరికి రా పాపాలు తగులుతాయి? నీ పిల్లాన్ని నీ ఇంటి నుంచి నేను తీసుకొచ్చానా? నేనే బుద్ధి గడ్డి తిని దింపాను రా. అరే నా భార్యను పంపించరా, నీ కాళ్ళు పట్టుకుంటున్నారా? మోహన్ 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 ఎవరిని చూస్తే చండాలంగా ఉంటది. మోహన్, లే, లే. చిన్న పిల్లలాగా బిహేవ్ చేస్తాం నువ్వు అయితే. సరే 4 రోజులు వస్తుంది పో. మోహన్ నువ్వు వెళ్ళు, ఫస్ట్ నువ్వు వెళ్ళు. వెళ్ళు నువ్వు వెళ్ళు. ఇంత స్టడీ పట్టు. రే సైకో సైకో, అరే సైకో నరారి. అరే నేను సైకోనా? నేను సైకోనా? అవునరా, సాడిస్ట్ కూడా. ఓకేరా, నేను సైకోని సాడిస్ట్ ని కదా. నీ పిల్లం 4 రోజులు వస్తుందని చెప్పాను కదా, 4 సంవత్సరాలకు రాదురా పో. ఏంట్రా నువ్వు మధ్య డామినేషన్ చేసేది? ఏమా ఏమా నరహరి, నేను చాలా మంచోడిని. నా ఇంకో సెట్ చూడాలనుకోక నరహరి, అర్థమైందా? ఇమీడియట్ నా గుమ్మంతో కానీ కాలు నరికేస్తాను. వెళ్ళు నీ ఇంటికి. నా భార్య పంపించలేకపోతే నరికి పోగులు పెడతా. ఏమా 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 ఏమా. ఏం జరుగుతుందండి? ఎప్పుడొచ్చారు? నిన్న వచ్చానే. నిన్నొచ్చారా? మరి ఏం చేస్తున్నారు పిలవకుండా? పిలవలేదా? నీకు తప్ప ప్రపంచం మొత్తం వినపడ్డదే నా కేక. తడు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండదు. ఇంత సాడిస్ట్ ఉన్నావేంట్రా నువ్వు? ఏం సినిమా బొమ్మ చూపెట్టారు నాకు. రే ఇప్పటి నుంచి దీన్ని ఒక్క నిమిషం కూడా పక్కింటి కాదు కదా, పుట్టింటి కూడా పంపండి రా. ఏం జరిగిందండి? ఏమి జరిగింది? పానాలు పోయి వచ్చినాయి ఇక్కడ. మోహన్ అట్టయ్యాడా మేడం? రోజా గారు మోహన్ ఏమన్నా అట్టయ్యాడా మేడం? బాగా డీప్ గా అట్టేనట్టున్నాడే. అయితే అవునా చేసిన పనికి అవునా మేడం? మరి? అయితే నా కోసం కాకపోయినా మీకోసమైనా మోహన్ కి సారీ చెప్తాను మేడం. పిలు. మోహన్ మోహన్ చచ్చాడు. అబ్బో బాగా హట్టయ్యాడు మేడం.
మోహన్ ఒక్కసారి డోర్ తీ మోహన్, నేను నీకు సారీ చెప్తాను, ఒక్కసారి డోర్ తీ మోహన్. కావాలంటే నా ప్రాణాలు తీసుకుంటారా రే? డోర్ మాత్రం తీయని చెప్తున్నాను హరి. టూ మచ్ కట్టాడు మోహన్, ప్లీజ్ మోహన్ ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో, ఒక్కసారి డోర్ తీ మోహన్, ఒక్కసారి డోర్ తీ. ఏంట్రా డోర్ తీసేది? ఏంట్రా సాడిస్టా? మోహన్ నేను బేసికల్ గా సాడిస్ట్ ఏం కాదు మేడం. కాక అంటే కొన్ని సిచ్యువేషన్ డిమాండ్ చేసే కాబట్టి కొన్ని బిహేవ్ చేయాల్సి వచ్చింది, కానీ సారీ, ఐఎమ్ సారీ, సారీ మోహన్. సరే, కానీ అలా తొయ్యకు మోహన్, బాధ అనిపిస్తుంది. ఏ మమ్మల్ని ఉన్నప్పుడు మాకు బాధ అనిపించలేదా? ఆ బాధ ఇప్పుడు నాకు తెలుస్తుంది మోహన్. ఒక నిమిషం, నీ ఇంటిది ఒక కాఫీ తాగేసి వెళ్ళిపోతాం. కాఫీ లేదు గిఫ్ట్ లేదు, నా బొంగులు. ప్లీజ్ మోహన్, ఒక్క కాఫీ, ఇంత ప్లీజ్ ఒక్క కాఫీ తాగేసి కాఫీ తాగి వెళ్ళిపోతావు? 100% వెళ్ళిపోతావు. ఏమా ఒక కాఫీ తీసుకొచ్చి మీ ముఖం మీద కొట్టు. తెస్తున్నా. ఆగండి, ఏం చేస్తున్నారండి? కాఫీ తాగుతున్నా. ఎప్పుడైనా కాఫీ టీ తాగేటప్పుడు కాస్త వాటర్ తాగాలి, లేకపోతే హెల్త్ పాడవుతుంది. తీసుకోండి.